హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో గోరుచిక్కుడుతో టేస్టీ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. గోరుచిక్కుడుతో ఇలా పచ్చడిని ప్రిపేర్ చేస్తే చపాతీ ఇంకా అన్నం రెండింటిలోకి చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో తింటే మొత్తం అన్నం దీంతోనే తినేస్తారండి, అంత బాగుంటుంది. గోరుచిక్కుడుతో కర్రీ చేస్తే తినని పిల్లలకి ఇలా పచ్చడిని ప్రిపేర్ చేసి పెట్టారంటే ఎంచక్కా తినేస్తారండి. మరి టేస్టీ అయిన గోరుచిక్కుడు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ గోరుచిక్కుడు పచ్చడిని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఆవాలు కొంచెం వేగాక ఎండుమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. అలాగే శనగపప్పు ఇంకా మినప్పప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. పప్పులు కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు ఎర్రగా వేగి కరివేపాకు క్రిస్పీగా అయ్యాక పావు టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పోపుని ఒక ప్లేట్లోకి తీసుకున్నాక ఇదే బాండీలోకి క్లీన్ చేసిన గోరుచిక్కుడు ముక్కల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ పావు కేజీ గోరుచిక్కుడుతో ఈ చట్నీని ప్రిపేర్ చేస్తున్నానండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ గోరుచిక్కుడును ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి పచ్చిమిర్చి కారాన్ని బట్టి గోరుచిక్కుడు క్వాంటిటీకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుతూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. గోరుచిక్కుడు కొంచెం మగ్గాక దీంట్లోకి కరివేపాకు ఇంకా పుదీనా వేసి కలుపుకోవాలి. ఈ గోరుచిక్కుడు పచ్చడిలో పల్లీలను వేసి ప్రిపేర్ చేస్తామండి. ఇవి ఫ్రై అయ్యేలోగా నేను మరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టి పల్లీలను ఫ్రై చేస్తున్నానండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి పల్లీలను కలుపుతూ అవి లోపలి వరకు ఫ్రై అయ్యేలా నిదానంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని వాటిని చల్లారనివ్వాలి. కరివేపాకు ఇంకా పుదీనా వేశాక మధ్య మధ్యలో కలుపుతూ గోరుచిక్కుడు కాస్త మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. గోరుచిక్కుడు ఇలా కాస్త మెత్తబడ్డాక కొంచెం చింతపండు, కొత్తిమీర ఇంకా మీడియం సైజ్ టమాటాలు రెండింటిని ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పచ్చడిలో చింతపండుతో పాటు 2 టమాటాలని కూడా వేసి ప్రిపేర్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ను వేసి కలుపుకుంటే టమాటా ముక్కలు త్వరగా మగ్గుతాయండి. ఇంకా దీంట్లోనే సాల్ట్ను వేసి కలపడం వల్ల టమాటా ఇంకా గోరుచిక్కుడులోంచి నీళ్లు బయటకు వచ్చి ఫ్రై చేస్తున్నప్పుడు అడుగంటకుండా ఉంటుంది. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి టమాటా ముక్కల్ని మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలి. ముందుగా పల్లీలను మిక్సీ పట్టి పొడిని ప్రిపేర్ చేసుకోవాలి. దీంట్లోకి ఫ్రై చేసిన గోరుచిక్కుడు ఇంకా టమాటా ముక్కల్ని పూర్తిగా చల్లారాక వేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు వేసి మిక్సీ పట్టి తీసుకోవాలి. మిక్సీ పట్టిన పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ పచ్చడిని మెత్తగా కానీ లేదంటే కాస్త కచ్చా పచ్చాగా ఉండేలా కానీ గ్రైండ్ చేసి తీసుకోవచ్చండి. నేను ఇక్కడ చిన్న మిక్సీ జార్లో పచ్చడిని ప్రిపేర్ చేశాను కాబట్టి 2 సార్లు మిక్సీ పట్టి తీసుకున్నానండి. పచ్చడిని బౌల్లోకి తీసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపును వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడు పచ్చడి రెడీ అండి. గోరుచిక్కుడుతో ఇలా పచ్చడిని ప్రిపేర్ చేస్తే చపాతీ ఇంకా అన్నం రెండింటిలోకి చాలా బాగుంటుందండి. గోరుచిక్కుడుతో ఎప్పుడు కర్రీ అనే కాకుండా కాస్త డిఫరెంట్గా ఇలా పచ్చడిని ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి. మరొక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.